హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మాకు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు అడ్మిషన్ వచ్చేసి 6th క్లాస్, అదేవిధంగా 9th క్లాస్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తి తెలిస్తే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2025 సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మీరు కనుక చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్ 2025 ఉంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇక్కడ ఇచ్చారు సార్. ఇక్కడ డేట్ అంటే ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ మనకు స్టార్ట్ అయింది December 24. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎప్పుడు అంటే January 13. అంటే ఈరోజు మనకి ఇంకా 1 వీక్ టైం ఉంది. ఆన్లైన్లో ఒక ఆఫ్టర్నూన్ కూర్చుంటే అప్లై చేసుకోవచ్చు ఈజీగా. ఫోటో సిగ్నేచర్ సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కేటగిరీ మనకు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 650, మిగతా వాళ్ళకి 800 రూపీస్ ఫీ పెట్టారు. ఓకేనా, రైట్. ఇక్కడ మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ తర్వాత అన్నారు. ఎగ్జామ్ వచ్చి 6th క్లాస్ వాళ్ళకి 150 మినిట్స్ టైము, 9th క్లాస్ వాళ్ళకి 180 మినిట్స్ ఇస్తారు. ఓకేనా. ఎగ్జామ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ క్లాస్ 6th వాళ్ళకి 2 PM to 4:30 ఉంది. అదే 9th క్లాస్ వాళ్ళకి 2 PM to 5 PM ఉంది. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఒక 30 మినిట్స్ ఎక్స్ట్రా టైం అయితే ఇస్తున్నారు, రైట్. ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్లో అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే క్యాండిడేట్ సిగ్నేచరు, ఫోటోగ్రాఫు, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషను, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు. ఓకేనా. ఇంకేమన్నా మీకు సర్టిఫికేట్స్ వేరే ఉంటే అవి కూడా ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఇది హెల్ప్ నెంబర్స్, డౌట్స్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఇవంతా కూడా మనకు ఇండెక్స్లో ఇచ్చారు, ఎక్కడెక్కడ ఏమి ఇచ్చే డీటెయిల్స్ అనేది కూడా. చూడండి, ఇక్కడ 6th క్లాస్ వాళ్ళకి ఎవరు ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే 6th క్లాస్ అండ్ 9th, 6th క్లాస్ అండ్ 9th 60%, 40% ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది. ఎనీ స్టూడెంట్ హూ ఈజ్ ఎలిజిబుల్ కెన్ అప్లై, దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా. అయితే వీళ్ళ ఏజ్ చూడండి ఒకసారి. ఏజ్ 6th క్లాస్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏజ్ వచ్చేసి మీకు 10 to 12 years ఏజ్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అదే మీకు 9th క్లాస్ అయితేనేమో ఏజ్ వచ్చేసి ఇక్కడ 13 to 15 years ఉండాలి. అక్కడ 10 to 12, 13 to 15 years అంతే. అంతకంటే ఎక్కువ ఉంటే అప్లై చేయడం వీల్లేదు, తక్కువ అప్లై వీల్లేదు. ఓకేనా. ఇక్కడ మీకు మినిమం మార్క్స్ 20 ఉన్నారు. ఓకేనా. సో మీకు ఎగ్జామ్ వచ్చేసి దీంట్లో కొన్ని కాంబినేషన్స్ అంటే సైనిక్ స్కూల్లో NSS తర్వాత వేరే వేరే కాంబినేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎగ్జామ్ వచ్చేసి మేబీ మీకు ఇక్కడ డేట్ ఆఫ్ ఏమన్నారు ఇక్కడ హెల్డ్ అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే 19th January అండి. సో 13th మీకు అప్లికేషన్ అయిపోతే 19th January, జస్ట్ మీకు 1 వీక్ టైంలోనే మీకు మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి సో ముందే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఎగ్జామ్ చెప్పాను కానీ టైమింగ్స్ ఇక్కడ మీకు చూసినట్లయితే OMR అంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, మీకు పేపర్ పెన్సిల్ అండి. మీకు ఎగ్జామ్లో ఏమి అడుగుతారంటే చూడండి, 6th క్లాస్ వాళ్ళకి లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్ మొత్తం ఎన్ని క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ 125 క్వశ్చన్స్, 300 మార్క్స్. ఓకేనా. మార్క్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి ఎంత ఇచ్చారు ఇక్కడ చూసుకోండి. ఇక్కడ అదే 9th స్టాండర్డ్కి అయితేనేమో ఇక్కడ నెగిటివ్ మార్క్ లేదండి, మొత్తం కూడా మీకు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ దేర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్ ఇచ్చారు, సో అన్నీ పెట్టాల్సి. 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ చూసినట్లయితే మీకు మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్, ఇంగ్లీషు, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ ఉంటుంది. మొత్తం 150 క్వశ్చన్స్, 400 మార్క్స్. ఓకేనా. మీడియం వచ్చేసి ఇంగ్లీష్, మరాఠీ అన్నీ, అంటే తెలుగు కూడా ఉందండి, అంటే రీజనల్ లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్, హిందీ అన్నీ ఉన్నాయి.
మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది కావాలంటే అది. తెలుగులో కూడా రాయొచ్చు. సో ఇది ఫుల్ నోటిఫికేషన్. మీకు డౌట్స్ ఉంటే చదువుకోండి ఒకసారి. ఇక దీనికి సంబంధించి మనకు ఆన్లైన్ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్లో క్లిక్ హియర్ టు రిజిస్టర్ లాగిన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం కాబట్టి న్యూ క్యాండిడేట్ అని రిజిస్టర్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ మీరు న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అంటే చూడండి ఒకసారి ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఈ డీటెయిల్స్ అని చూసుకున్న తర్వాత ఇది ఓకే చేసేసి, ఓకేనా. ఇక్కడ ఓకే అనగానే మనకి ఇక్కడ ఐ హ్యావ్ ఆధార్ కార్డ్, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అంటే ఏదైతే ఆధార్ నెంబరు మొబైల్ లింక్ అయిందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనకు అప్లికేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు పూర్తిగా అప్లై చేయాలనుకున్నా చూసుకోవాలనుకున్నా మీ అప్లికేషన్ నెంబరు అదేవిధంగా మీ యొక్క పాస్వర్డ్ మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి వస్తాయి. ఇక్కడ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న పిన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అంటే ఓపెన్ అయిపోతుంది. అప్పుడు రిమైనింగ్ అప్లై చేసుకోవచ్చు, నేను ప్రింట్ అయినా తీసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ మొత్తం ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఫర్గట్ పాస్వర్డ్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఇచ్చాడు. వయా సెక్యూరిటీ క్వశ్చనా లేకపోతే వయా లింక్ సెంట్ మెయిల్, మనం మెయిల్ పెట్టుకుంటే మెయిల్కి వచ్చేస్తుందండి పాస్వర్డ్. ఓకేనా. రైట్. ఒకవేళ మీరు అప్లికేషన్ నెంబర్ మర్చిపోతే ఇక అప్లికేషన్ నెంబర్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ మీ నేము, ఈమెయిల్ అడ్రస్ లేదంటే మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఈ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మీకు మీ యొక్క అప్లికేషన్ నెంబరు, మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ వస్తుందండి. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.